వీళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాష్ ఉండేయండి ఎన్టీ రామారావు గారికి నాగేశ్వరరావు గారికి. ఏమన్నా ఒకళ్ళు ఈర్ష్య ద్వేషాలు ఉండేయా? ఎవరికి? నాగేశ్వరరావు గారికి రామారావు గారికి. ఏవి ద్వేషాలు ఉండేవి కాదు. ద్వేషాలు ఉంటే వాళ్ళు రేటు ఇద్దరు కూడబలుక్కుని రేటు పెంచేవారు. ఓకే. మూగ మనుషులు వచ్చిన తర్వాత ఇద్దరు రేటు పెంచుకున్నారు. ఏం బ్రదర్, నేను రేటు పెంచుతున్నాను, నువ్వు కూడా పెంచుతావా అంటే నేను పెంచుతాను. మనం స్టాండర్డ్ అయ్యాం కదా, మనకి జనం ఉన్నారు కదా, మన ప్రేక్షకులు మనం ఆదరిస్తున్నారు కదా, మన సినిమాల్లో పైకి వచ్చేసాం కదా, ఇంకా రావాలి కదా, ఇంకా వైవిధ్యమైన వేషాలు వేయాలి కదా, అంచేత రేటు పెంచుదాం అని నాగేశ్వరరావు గారే రామారావు గారికి హితబోధ చేశారు. సరే నేను ఓకే. అప్పుడు ఎంత ఉండేది వాళ్ళకి? అప్పుడు వాళ్ళకి 20,000 25,000. అప్పుడు 40,000 చేశారు. వీళ్ళు రేటు ఎలా పెంచుతారంటే ప్రొడ్యూసర్లను కూర్చోబెట్టి, వాళ్ళతో తీసి ప్రొడ్యూసర్లను కూర్చోబెట్టి రేటు పెంచుకుంటున్నాం, డిస్ట్రిబ్యూటర్లో మీరు ఆలోచించుకోండి, మా రేటు ఇంత అంటే తప్పకుండా పెంచాలి, మేమే చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ప్రొడ్యూసర్ల అంగీకారంతో పెంచారు. ఎవరి స్టేషన్ వాడు పెంచలే. ఇప్పుడు అలా కాదు, ఒక సినిమా రిలీజ్ అయితే ఆడందరూ వాడు పెంచుకుంటాడు, ఎవరిని అడిగే పని లేదు. ప్రొడ్యూసర్ మీద విలువ లేదు. తనవే హీరో, తనవే ప్రొడ్యూసరు, తనవే డైరెక్టరు, తనదే రూలు అనే పద్ధతిలో కొత్త తరం వచ్చింది. కొత్త తరాన్ని మనం కాదలేము, వాళ్ళనే తప్పు పట్టలేము, తరం బట్టి మారుతుంది. ఈ తరంలో ఇలా ఉన్నారు, ఆ తరంలో అలా ఉండేవారు. ఆ తరంలో జూనియర్ ఆర్టిస్టులతో కూడా మాట్లాడేవారు. బయట కుర్చీ వేసి కూర్చొని రామారావు ఏమా వేరయ్యా ఏంటి కనపట్టలేదు ఈ మధ్యన, ఏంటంటే జబ్బు పడ్డానండి, మరి వేషాలు ఎలాగా ఏది ఎలాగ మళ్ళీ వచ్చానండి. కంపెనీ కో డైరెక్టర్ని పిలిచి అతనికి నా పక్కన డైలాగ్ వేషం ఏదో ఉన్నట్టుంది అతనికి ఇవ్వండి అని చెప్పేవాడు, రికమెండ్ చేసేవారు. వీడు కాలానికి పడి నమస్కారం పెట్టేవాడు, ఇలాంటి హెల్ప్లు చేసేవాడు. నాగేశ్వరరావు రికమెండేషన్ చేసేవాడు కాదు. ఆయనతో బాగా చనువుగా ఉండి, ఆయనతో మంచి ఆర్టిస్ట్ అని నమ్మకం ఉండి, ఆయన నమ్మకం ఉంటే ఆ వేషానికి బలనామాన్ని పెట్టండి అప్పుడు కానీ చెప్పేవాడు. అలా రికమెండ్ చేసిన వాళ్ళు శోభన్ బాబు ఒకటికి రికమెండ్ చేసాడు. ఆయన రికమెండ్ చేయడం అంటే తన పిక్చర్లోనే ఇచ్చాడు. చదువుకున్న అమ్మాయిలు పూర్వంగంలో తన పిక్చర్లోనే ఆయన ఇచ్చాడు. తర్వాత బుద్ధిమంతుల్లో రికమెండేషన్ చేశాడు. ఎవరి కాళ్ళు పట్టుకుంటాను నేను, పిష్టుడు కాళ్ళు పిసకాలి కదా, ఆ శోభన బుద్ధిమంతుడు కాబట్టి ఆయన పెట్టండి అంటే పెట్టారు. అప్పుడు శోభన అప్కమింగ్ వస్తున్నాడు, ఇంకా హీరో. మీరు చెప్తే పిఏ సుబ్బారావు గారు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఆయన? ఎవరు? పిఏ సుబ్బారావు గారు. అవును, పిక్చర్లన్నీ పోయాయి. హిందీ పిక్చర్ ఒకటి ఉండిపోయింది, మొత్తం ఇల్లు పోయింది, ఇంకేముంది ఆయనకి, అంతా పోయింది. పోయి ఒక అద్దెంట్లోకి వచ్చారు. అద్దెంట్లోకి వచ్చేసి బయట నిలబడ్డాడు. నేను వెళ్ళి నమస్కారం పెట్టాను, నేను గుర్తున్నాను అన్నాను. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. మైండ్ పోయింది. మీరెవరో తెలియదండి, నా పేరు ఏచారండి, అదేంటండి నీకు తెలియదు అంటారు ఏంటంటే, నాకు గుర్తులేదు బాబు, నన్ను క్షమించు. ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను బస్సు ఎక్కి కొంచెం పాండి బజార్ వెళ్ళి రావాలి, అక్కడి నుంచి బస్సులో కొంచెం పని ఉంది అన్నాడు. అంటే 4 కార్లు ఉండేవి, కాస్ట్లీ కార్లు. బస్సులో వెళ్ళాడు. మొదట్లో బస్సులో తిరిగాడు, తిరిగి బస్సులోనే వెళ్ళాడు. అంటే ముందు చూపు కావాలి, ముందు జాగ్రత్త కావాలి. ఆయనదేముంది, భగవంతుడు పెట్టిన ఇది. అలాగ ఆయన లాస్ట్ జీవితం గడిపాడు.